ఎన్ని ప్లాన్స్ వేసినా మా కుటుంబాన్ని ఏమీ చేయలేరు. వాడు మాత్రం చావు తప్పించుకోలేడు. నా చేతిలోనే చేస్తాడు. అమ్మయ్యా, నా ఇన్వాల్వ్మెంట్ గురించి తెలియదన్నమాట. థ్యాంక్ గాడ్. అందరూ హాయిగా నిక్షేపంగా ఇల్లు చేరారు. ఖచ్చితంగా చచ్చి తీరాలే. అసలు నీకు ప్లాన్ చేయడమే రాదు. ముందు ఎలా ప్లాన్ చేయాలో నేర్చుకో. కొరియర్ సార్, తీసుకోండి సార్. సైన్ సార్. థ్యాంక్ యూ సార్. కొరియర్ ఎక్కడి నుంచి అన్నయ్య? ఢిల్లీలో జరిగే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మీడియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మన స్కూల్ సెలెక్ట్ అయింది. రేపటి నుంచి 10 రోజుల పాటు జరగబోయే సెమినార్కి నన్ను రమ్మని ఇన్విటేషన్ పంపారు. వావ్, ఢిల్లీ స్థాయిలో మన స్కూల్ గుర్తింపు పొందిందంటే యు ఆర్ గ్రేట్ అన్నయ్య. లేదు విజయ్, ఈ గొప్పతనం నీదే. ఎంతో బాధ్యత తీసుకొని డే అండ్ నైట్ నువ్వు పడ్డ కష్టమే ఈరోజు మన స్కూల్కి గుర్తింపు తీసుకొచ్చింది. కంగ్రాట్స్. ఈ క్రెడిట్ అంతా మీదే. సరే అన్నయ్య, పింకీని హాస్టల్లో దింపేసి మీ టూర్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూస్తాను. సరే. పింకీ రెడీయా? హలో. వావ్, అప్పుడే ఈశ్వర్కి డెత్ ఇన్విటేషన్ వెళ్ళిందన్నమాట. మన కొరియర్స్కి కంగ్రాట్స్ చెప్పండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఈరోజే ఫుల్ఫిల్ అవుతున్నాయి. అక్కడ రెస్పాన్స్ ఏమైనా తెలిసిందా? గుడ్, వెరీ గుడ్. ప్లాన్ మనం అనుకున్న పద్ధతి ప్రకారమే జరుగుతుందన్నమాట. కీప్ ఇట్ అప్ మై డియర్ పార్ట్నర్స్. ప్లాన్ ఫినిష్ అయ్యేంత వరకు ఇదే స్పిరిట్తో వర్క్ చేయండి. ఛాలెంజింగ్గా తీసుకోండి. ఈ దెబ్బతో ఆ ఇల్లు వల్లకాడు కావాలి. ఆ ఇంట్లో వాళ్ళందరూ నాశనం కావాలి. చెట్టే నరికేసాక దాని మీద పక్షులు ఎగిరిపోవడం ఎంతసేపు? అన్నీ చెల్లా చెదిరైపోతాయి. అలా చెల్లా చెదిరైపోయిన పక్షులు రాలిపోవడం ఎంతసేపు? ఓకే, ఆల్ ద బెస్ట్. బంగారం లాంటి ప్లాను అశోక్ గారు అంత కష్టపడేస్తే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. యాక్సిడెంట్ అయ్యా ఈశ్వర్ గారు పైకి పోతాడనుకుంటే ఇట్టా జరిగిందేంటి? ఆ ప్లాన్ గాని సక్సెస్ అయ్యుంటేనా ఈ పాటికి ఈశ్వర్ గారి ఆస్తి అంతా ఇదిగో ఈ పప్పుండలాగా ఇలా మన చేతిలోకి వచ్చిండేది. అప్పుడు ఆ ఈశ్వర్ స్కూలు, బంగ్లాలో ఉన్న బెడ్డు, బంగ్లా బయట ఉన్న కారు అన్నీ మన సొంతం అయిపోయి ఉండేవి. ఈశ్వర్ సార్ ఫ్యామిలీని మర్డర్ చేసినందుకు అశోక్ సార్ కూడా జైలుకి వెళ్ళిపోయి అతని ఆస్తి కూడా మెయింటెనెన్స్ కోసం మన దగ్గరికి వచ్చిండేది. ఏ రకంగా చూసుకున్నా ఒరే కుబేరం, నువ్వు నిజంగా ఆపర కుబేరుడు అయిపోయి ఉండేవాడిరా. అప్పుడు నిన్ను ఊరకొక్కలా చూసిన ఈ ఊరి జనాల్ని నువ్వు కోతుల్లా చూసిండేవాడివి. ఆ కోతులకి ఇదిగో
ఈ పప్పుండలు పెట్టుండేవాడివి కదా? ఆ? ఒరి 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 అంజిగా భలే కుప్పి గంతులు వేస్తున్నావే. ఏయ్ పల్టీలు కొట్టు. అయ్యగారికి దండం పెట్టు. అయ్యగారంటే నాకురా, ఊళ్ళో వాళ్ళకి దండం పెట్టేది. పల్టీలు కొట్టు. వెరీ గుడ్. ఇదిగో అయ్యగారింటో నీళ్ళు అయిపోయినాయి గాని చెరువు దగ్గరికి వెళ్ళి బిందుతో నీళ్లు పట్టరాపో. చెప్పినట్టు చేసావు కాబట్టి ఈ పప్పుండలో నీకు సగం పెడతానే. పెడతారు పాపం. ఆ కుబేరంగాడు ఏంట్రా అలా అయిపోయాడు? డబ్బు పోయింది కదరా, పిచ్చి పట్టిందేమో. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పని చేయండి. నెత్తి మీద చేయి పెట్టుకొని తోకని ఇంకో చేత్తో పట్టుకొని డాన్సింగ్ చేయండి. డాన్సింగ్ డాన్సింగ్. ఏ కుబేరమూర్తి, ఏం చేస్తున్నావు? కనపట్టలా? కోతులకి పప్పుండలు పెట్టి ఆడిస్తున్నా. పప్పుండలా? ఎవరికా? కోతులు ఇప్పటిదాకా ఉంచుతాయా? ఎప్పుడో తినేసినాయి. మరి ఆ కోతులే ఉన్నాయిగా. ఎక్కడా? నా ఎదురుగా. ఏంట్రా, మేము నీ కోతులా కనిపిస్తున్నావా? సేమ్ టు సేమ్. అవును, మీకు తోకలేయి. తోకేది? తోకేది? తోకలేదేంటి? మీ తోకలు ఎక్కడ పెట్టుకొని వచ్చారు? తోకలేయి. నీకు కావాల్సిన తోకలే కదా? అవును. చూపిస్తావా? చూపిస్తాం. ఏంటి గౌతమి, బ్యాగ్లో బెడ్రూమ్ అంతా సర్దుతున్నావా ఏంటి? మరి 10 days కి సరిపోవాలి కదా. ఎవరైనా త్వరగా తిరిగి రావాలని తక్కువ పెడతారు, మరి నువ్వేంటి? మీరు త్వరగా తిరిగి రావాలి, అలాగే అక్కడ ఉన్న రోజులు ఏ లోటు లేకుండా ఉండాలి. పోనీ నువ్వు కూడా నాతో రావచ్చుగా. వద్దండి. ఏ అనసూయ ఫీల్ అవుద్దనా? అయితే అయిందిలే, నీ లగేజ్ కూడా సర్దుకో. నువ్వెప్పుడు ఢిల్లీ చూడలేదు కదా. నేను ఢిల్లీని చూడకపోయినా పర్లేదు, బాబుని చూడకుండా మాత్రం ఒక క్షణం కూడా ఉండలేను. అప్పుడు వాణ్ణి కూడా తీసుకెళ్దాం, చక్కగా ఢిల్లీ మొత్తం చుట్టొస్తాడు. అప్పుడు అక్క ఫీల్ అవ్వడమే కాదు, పెద్ద యుద్ధమే చేస్తుంది. సెమినార్లో ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది. గుడ్ టేస్ట్. ఏమండి? ఇది ఆ రూమ్ లో మర్చిపోయారండి. సమయానికి చూసాను కాబట్టి సరిపోయింది. ఉతికి ఐరన్ చేసి తీసుకొచ్చాను. రేపు ఢిల్లీలో వేసుకోండి. ఆగు. ఏంటండి? నేను వెళ్తున్నది పెళ్లి కాదు, సెమినార్కి. అక్కడ ఎవరైనా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారా? ఎప్పుడు ఏ డ్రెస్సులు వేసుకుంటారో కూడా తెలీదు. వద్దులే, అక్కడ వేసుకోవడం కుదరదు. ఆగక్క. ఏం చేస్తున్నావు? దానికి బుద్ధి లేకపోతే నీకు లేదా? మాకు బుద్ధి ఉందో లేదో తర్వాత సంగతి, మీకే డ్రెస్ సెన్స్ లేదు. సెమినార్లో కుర్తా వేసుకోకూడదని రూల్ ఏమన్నా ఉందా?
ఆ మాటకొస్తే కుర్తాలో మీరెంత హుందాగా ఉంటారో. కుర్తాలో మిమ్మల్ని చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మీ మీద గౌరవ భావం కలుగుతుంది. అయితే అనసూయ రైట్ అంటావు. 100%. అనవసరంగా తన్ని హర్ట్ చేశారు. సారీ చెప్పండి. ఏం అక్కర్లేదు. మీకోసం నేను కష్టపడి తెస్తే నాకేం తెలియదంటారా? మీకేది నచ్చితే అదే వేసుకోండి. నాకే ఇప్పుడు నేనేం చేసినా నచ్చదు మీకు. గంగ కాపురానికి వెళ్ళాక ఇంట్లో సందడి లేకుండా పోయిందిరా రామయ్య. అవునమ్మా, ఇల్లంతా బోసిపోయినట్టుంది. అది ఉంటే ఎప్పుడు ఏదో హడావుడి చేసేది. ఆడపిల్లలు ఆడపిల్లలే కదమ్మా. పెళ్ళయ్యేంత వరకే ఇంటి పిల్లలు, అవగానే పుట్టింటికి చుట్టాలు. అంతేలే, కానీ ఇంట్లో సందడి చేసేవాడు ఎవరో ఒకరు ఉండాలిరా. నేనున్నానుగా. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఉంటావమ్మా? నువ్వు కూడా పెళ్లి కాగానే వెళ్ళిపోతావు. నేనేం పెళ్లి చేసుకోను, మీతోనే ఉంటాను. మాతో ఉండి ఏం చేస్తావే? మీకు తోడుగా ఉంటాను. ఆహా ఆహా, ఇప్పుడు కాబట్టి ఈ మాట అంటోంది. పెళ్ళిడొచ్చాక అని చూద్దాం. ఎందుకనను? నేనేం మాట తప్పేదాన్ని కాదు. అలాంటి మాటలు ఒట్లు ఏం పెట్టుకోకమ్మా. ప్రతి ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళవలసిందే. అత్త, మామ, భర్త, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. మీ గంగక్క సంతోషంగా ఉంది, మీ గౌతమక్క ఆనందంగా ఉంది. నువ్వు వాళ్ళలాగానే ఉండాలి. నానా, నానమ్మా, అక్క, అక్క, కృష్ణ, బావున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నామక్క. నీకు నిండు 100 ఏళ్ళ ఆయుషే. అక్క, దా కూర్చో. అల్లుడు గారు వచ్చారా అమ్మా? లేదు నాన్న, ఏదో పనుందని పొద్దున్నే బయటకు వెళ్లారు. రోజు స్కూల్కి వెళ్తున్నాడా? స్కూల్ పిల్లళ్ళ రెడీ అయ్యి మరీ వెళ్తున్నాడు. నీకంతా బాగుంది కదమ్మా? బాగుంది నాన్న. ఊరినంతలో ఇద్దరూ ఆనందంగా ఉన్నాం. అదే కావాలమ్మా. ఆ ఈశ్వరబాబు దయ వల్ల నీ జీవితం గట్టెక్కింది. మళ్ళీ వాడు బుద్ధి మారకుండా జాగ్రత్తగా చూసుకో. ఎవరో అడుక్కునేవాడు వచ్చినట్టున్నాడు. ఆ చెద్దనం తీసుకెళ్లి పెట్టమ్మా. అలాగే నాన్న. అలాగే పచ్చడి బుక్కేసి పెట్టు. సరే నానమ్మా. ఈ మొహం మండ వచ్చేలోగా ఎలా తొందర పడుతున్నాడు. ఒండ్రా నీ కాళ్ళు ఎరగొడతాను ఏంటి అనుకున్నావా? సచ్చినోడాని. అమ్మా అమ్మా, అడుక్కు తినే వెధవా. కాస్త ఆలస్యం అయితే సరాసరి ఇంట్లోకే వస్తావా? ముందు బయటికి నడు. వెళ్తావా లేదా? బామ్మా. ఎవడ్రా నీకు బామ్మ? అమ్మా, నీకు కూడా బామ్మనేనంట్రా? మాయా. మామయ్యనా? ఏంట్రా వరుసలు కలుపుతున్నావు? పిల్లనివ్వాలా నీకు? నిన్ను ఇక్కడే నిలబెట్టరా. నీ కాళ్ళు ఎరగొడతాను. ఉండి ఇప్పుడే వస్తాను. వచ్చేలోగా ఎలా తొందర పడుతున్నాడు. ఉండరా నీ కాళ్ళు ఎరగొడతాను ఏంటి అనుకున్నావా? గంగా, గంగా, నీ బుర్ర బద్దలు కొడతాను వేధవా. గంగా. ఊళ్ళో వాళ్ళని కోతుల్ని చేసి ఆడిచ్చానంటే వీళ్ళు కూడా నన్ను కుమ్మేస్తారేమో. ఏం లేదు గంగా, కొంతమంది కోతుల్ని రాళ్లతో కొట్టి తరుముతుంటే పాపం అని అడ్డుపడ్డాను. నాకు కోటింగ్ ఇచ్చారు. అయ్యో, ఒరే ఈ ఊళ్ళో కోతులు లేవే?
ఈ ముసలి దానికి అన్ని డౌట్లే. కొత్త కోతుల్లే బామ్మ. అందరూ ఊళ్ళో ఎందుకు లేని తరుగుతుంటే అనవసరంగా అడ్డుపడ్డాను. అటెందుకు వెళ్ళేవాళ్ళుడు? అంతా నా కర్మ. పుణ్యానికి పోతే పాపం ఎదురవుద్దంటారే. ఫోన్లే బావా, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ? పదండి, వేడి నీళ్లు పెడతాను, స్నానం చేసి వేరే బట్టలు కట్టుకుందరు. ఇక్కడ నా బట్టలు ఎక్కడ ఉన్నాయి? నా బట్టలున్నాయిగా అల్లుడు. ఆ? ఆ, కట్టుకో కట్టుకో, పద పద. పదమ్మా. జాగ్రత్త అల్లుడు గారు. ముందు చూసుకో, లేకపోతే పళ్ళు రాలిపోతాయి. ఆ, పద పద. ఎవరు విజయ్? ఎవరో తెలీదు. లిఫ్ట్ చేసే లోపు కట్ అయిపోయింది వరుదిని. ఫోన్ ఎవరు వరుదిని? అది ఏదో మొబైల్ నెట్వర్క్ కంపెనీ కాల్ అనుకుంటాను. ఓహో, ఈసారి కాల్ చేస్తే బిల్ పే చేయకుండా ఎంతసేపు అయినా మాట్లాడుకునే ఆఫర్ ఉందేమో అడుగు. థ్యాంక్ గాడ్.